హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్సి డిపార్ట్మెంటల్ టెస్ట్ కు ఆన్లైన్ లో అప్లై చేయ విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్ పై ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, డిపార్ట్మెంటల్ టెస్ట్ కు అప్లై చేయడానికి మన వద్ద ఓటీపీ ఐడి ఉండాలి మరియు లాగిన్ సంబంధించి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఉండాలి. ఫ్రెండ్స్, ప్రీవియస్లీ ఓటీపీ ఐడి క్రియేట్ చేయ విధానం మరియు పాస్వర్డ్ సెర్చ్ చేయ విధానం గురించి ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ వీడియో యొక్క లింక్ ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్ టెస్ట్ కు ఆన్లైన్ లో అప్లై చేయడానికి ముందుగా గూగుల్ క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ సెర్చ్ బార్ లో psc.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత సైట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ లాస్ట్ ట్యాబ్ లాగిన్. ఈ లాగిన్ ట్యాబ్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ యూజర్ ఐడి వద్ద ఓటీపీ ఐడిని ఎంటర్ చేయాలి. క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డౌన్ సైడ్ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయాలి. సో యూజర్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ లాస్ట్ ట్యాబ్ సైన్ అవుట్ అని కనిపిస్తే మనం లాగిన్ అయ్యామని అర్థం. ఇక్కడ దానిపై కర్సర్ ఉంచితే మన యొక్క నేమ్ మరియు ఓటీపీ ఐడి కూడా మనకి కనిపిస్తాయి. నెక్స్ట్ స్క్రోల్ చేసే కొలది మనకి రైట్ సైడ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఈ ట్యాబ్ పై ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ నోటిఫికేషన్ నెంబర్ మనకి చూపిస్తుంది. అదేవిధంగా నవంబర్ 2020 సెషన్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నేమ్ కనిపిస్తుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మరియు ఎండ్ డేట్ మనకి కనిపిస్తుంది. సో అప్లికేషన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 15, 2021. ఇక్కడ మనకి అప్లై బటన్ పై ప్రెస్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ నంబర్ మనకి కనిపిస్తుంది. డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2020 సెషన్. ఇక్కడ నోట్ అంతా కూడా మనం చదివి డిక్లరేషన్ పై టిక్ చేసి స్క్రోల్ చేసే కొలది మనకి పర్సనల్ డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి. ఓటీపీ ఐడి, ఎంప్లాయ్ ఐడి, నేమ్, ఫాదర్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నంబర్, జెండర్, అదేవిధంగా వర్కింగ్ ఆఫీస్ డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ టెస్ట్ డీటెయిల్స్ వద్ద డూ యూ నీడ్ ఏ స్క్రైబ్, ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ కి వాళ్ళకి స్క్రైబ్ అవసరమైతే ఎస్ అని ప్రెస్ చేయాలి. లేదా అవసరం లేని వారు నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ బాటమ్ రైట్ కార్నర్ కంటిన్యూ బటన్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ డీటెయిల్స్ సెలెక్ట్ అప్లికెంట్ టైప్ వద్ద డౌన్ సైడ్ యారోని ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అదర్స్. సో ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ పేపర్స్ అపీరింగ్ ఫర్. మీరు డిపార్ట్మెంట్ టెస్ట్ ఏ ఎగ్జామ్స్ రాద్దామనుకున్నారో ఆ యొక్క ఎగ్జామ్ పేపర్లను సెలెక్ట్ చేయాలి. సో ఆ టెస్ట్ నేమ్స్ మనము చూడటానికి సెలెక్ట్ బాక్స్ లో ఎదురుగా ఉన్నటువంటి డౌన్ సైడ్ యారోని ప్రెస్ చేయాలి. ఉదాహరణకి గవర్నమెంట్ టీచర్స్ అయితే డిపార్ట్మెంట్ టెస్ట్ ఫర్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 88 and 97 కోడ్ ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మనకి క్రిందన ఈ విధంగా 2 బాక్సెస్ రావడం జరుగుతుంది. సో ఆ 2 బాక్సెస్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తేనే మనం ఆ ఎగ్జామ్స్ కి అపీర్ అవుతామని అర్థం. ఆ యొక్క ఎగ్జామ్స్ యొక్క డేట్స్ కూడా మనకి రావడం జరుగుతుంది.
నెక్స్ట్ బాటమ్ రైట్ కార్నర్ యాడ్ పై ప్రెస్ చేయాలి. మీరు డిపార్ట్మెంటల్ టెస్ట్ కి సంబంధించి ఏ టెస్ట్ కి అటెంప్ట్ చేస్తున్నారో ఆ అన్ని టెస్ట్ నేమ్స్ ని కూడా మీరు సెలెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ టీచర్స్ 88, 97 తో పాటుగా 141 కూడా రాయాలి. సో ఇక్కడ టెస్ట్ నేమ్ కి డౌన్ సైడ్ ఉన్న బాక్స్ లో ఎదురుగా ఉన్న డౌన్ సైడ్ ఏరోని ప్రెస్ చేసి 141 కూడా వాళ్ళు రాయాల్సి ఉంటుంది. అకౌంట్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ దాన్ని కూడా సెలెక్ట్ చేయాలి. తర్వాత మనకి సేమ్ ప్రాసెస్ లో ఇక్కడ మనకి ఒక బాక్స్ రావడం జరుగుతుంది. ఆ బాక్స్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి బాటమ్ రైట్ కార్నర్ యాడ్ బటన్ పై ప్రెస్ చేయాలి. సో యాడ్ బటన్ పై ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా మనం అపీర్ అవుతున్నటువంటి ఎగ్జామ్ పేపర్ కోడ్స్ మనకి కనిపిస్తాయి, పేపర్ నేమ్స్ కనిపిస్తాయి, టెస్ట్ నేమ్ మనకి కనిపిస్తుంది, అదేవిధంగా సెషన్ డేట్ కూడా మనకి కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఈ యొక్క పేపర్స్ లో ఏదైనా పేపర్ మీరు రాయకూడదు అనుకుంటే ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఈ డిలీట్ ఆప్షన్ పై ప్రెస్ చేయవచ్చు. నెక్స్ట్ ఆర్ యూ అప్లైయింగ్ ఫర్ డివిజనల్ టెస్ట్? మీరు డివిజనల్ టెస్ట్ కి అప్లై చేసినట్లయితే ఎస్ అని, చేయకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా ఆర్ యూ అప్లైయింగ్ ఫర్ క్రిమినల్ జ్యుడిషియల్ టెస్ట్? క్రిమినల్ జ్యుడిషియల్ టెస్ట్ పేపర్ కోడ్స్ కి మీరు అప్లై చేసినట్లయితే ఎస్ అని, అప్లై చేయకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్సెస్. మనము 3 డిస్టిక్లను మన యొక్క ఎగ్జామ్ సెంటర్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రిఫరెన్స్ 1 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రిఫరెన్స్ 2 ఒక డిస్టిక్ ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రిఫరెన్స్ 3 మరొక డిస్టిక్ ని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో 3 ప్రిఫరెన్స్లను ఇచ్చిన తర్వాత మనకి పేమెంట్ డీటెయిల్స్ మనకి ఈ విధంగా చూపిస్తుంది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 500, ఎగ్జామ్ ఫీ ఫర్ 3 పేపర్స్ 1500, ఫైనల్ అమౌంట్ 2000 అని మనకి చూపిస్తుంది. సో టోటల్ మనం డిపార్ట్మెంట్ టెస్ట్ కి ఎంత అమౌంట్ పే చేయాలనేది మనకి పేమెంట్ డీటెయిల్స్ లో మనకి కనిపిస్తుంది. తర్వాత డిక్లరేషన్ పై సెలెక్ట్ చేసి సబ్మిట్ బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ 500, ఎగ్జామ్ ఫీ ఫర్ 3 పేపర్స్ 1500, ఫైనల్ అమౌంట్ 2000. నెక్స్ట్ కన్ఫర్మ్ బటన్ పై ప్రెస్ చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ రిక్వైర్డ్ ఫర్ పేమెంట్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, కంటిన్యూ బటన్ పై ప్రెస్ చేయాలి. పేమెంట్ గేట్వే ఏపీ ఆన్లైన్ పేమెంట్ గేట్వేను సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనం పేమెంట్ ను నెట్ బ్యాంకింగ్ మరియు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఈ యొక్క ఆప్షన్స్ లో ఏదైనా మనం సెలెక్ట్ చేయవచ్చు. సో ఈ వీడియోలో డెబిట్ కార్డ్ ద్వారా ఏ విధంగా పే చేయాలి అనేది చూపించడం జరుగుతుంది. సో డెబిట్ కార్డ్ ని సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ ను సెలెక్ట్ చేయాలి. పే నౌ ఆప్షన్ ను ప్రెస్ చేయాలి. ఇక్కడ డెబిట్ కార్డ్ ఫ్రంట్ సైడ్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. అదేవిధంగా మంత్ మరియు ఇయర్ ని ఎంటర్ చేయాలి. కార్డ్ బ్యాక్ సైడ్ సివివిని ఇక్కడ ఎంటర్ చేయాలి. నేమ్ ఆన్ కార్డ్, కార్డు పైన ఉన్నటువంటి నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ బ్లూ కలర్ బటన్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎంటర్ ఓటీపీ, ఎంటర్ 1 టైం పాస్వర్డ్, మొబైల్ నంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మేక్ పేమెంట్ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి.
నెక్స్ట్ మనకి ఇక్కడ పేమెంట్ సక్సెస్ అని చూపిస్తుంది. ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఈ విధంగా ఫీ పెయిడ్ ఎస్ అని రావడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజ్ 500, ఎగ్జామ్ ఫీ ఫర్ 3 పేపర్స్ 1500 అని చూపిస్తుంది. ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. డౌన్ సైడ్ మనకి ప్రింట్ ఆప్షన్ పై ప్రెస్ చేస్తే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ను సేవ్ చేసుకోవచ్చు. ఈ సేవ్ చేసుకున్న ఆన్లైన్ అప్లికేషన్ కి ఒక నేమ్ ను మనం సెట్ చేయాలి. నెక్స్ట్ సేవ్ బటన్ పై ప్రెస్ చేస్తే డివైస్లలో సేవ్ అవడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మన యొక్క స్టేటస్ ని చెక్ చేసుకోవడానికి సేమ్ ప్రాసెస్ లో మరలా psc.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేసిన తర్వాత సైట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లాగిన్ పై మరలా ప్రెస్ చేయాలి. ఓటీపీ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ లాగిన్ పై ప్రెస్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. స్క్రోల్ చేసే కొలది మరలా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఆప్షన్ పై ప్రెస్ చేయాలి. ఇక్కడ మనకి పేమెంట్ హిస్టరీ రావడం జరుగుతుంది. సీరియల్ నంబర్, అప్లికేషన్ రెఫరెన్స్ ఐడి, పేమెంట్ రెఫరెన్స్ నంబర్, పేమెంట్ గేట్వే, స్టేటస్ ఇక్కడ సక్సెస్ అని రావడం జరుగుతుంది. పేమెంట్ డేట్ మరియు టైం కూడా మనకి చూపించడం జరుగుతుంది. పేమెంట్ రిసిప్ట్స్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేమెంట్ రిసిప్ట్స్ మరియు అప్లికేషన్ రిసిప్ట్స్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం డిపార్ట్మెంటల్ టెస్ట్ కు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్ పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.